తెలంగాణ కోసం కొట్లాడి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అని భారతీయ జనతా పార్టీ పార్లమెంటు కన్వీనర్ గద్దె భూమన్న అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ 11 వార్షికోత్సవంలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పించారు. భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ పార్లమెంటు కన్వీనర్ గద్దె భూమన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, వందల మంది అమరులు చనిపోతే చలించకుండా సోనియా గాంధీ పార్లమెంటులో బిల్లు పెట్టలేదని, తెలంగాణ ఉద్యమం కొరకు సుదీర్ఘ పోరాటం నడుస్తుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి జనతా పార్టీ ఆధ్వర్యంలో సుష్మా స్వరాజ్ పట్టుబట్టి పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించారని, దాంతో జూన్ 2వ తేదీ 2014 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి సాధించారని గుర్తు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదని, సుష్మా స్వరాజ్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని తెలంగాణ ప్రజల చిన్నమ్మ అని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలకు సోనియా గాంధీ ఎందుకు దూరం ఉన్నారని, కేసీఆర్ కూడా ఎందుకు దూరంగా ఉంటున్నాడని, వీరిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, గంగారెడ్డి బాలయ్య, కిసాన్ కేత్ అధ్యక్షులు చౌకి లక్ష్మణ్, ధనరాజ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. బాలనా స్లోగని भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम. भारत अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल तेलंगाना जोहार जोहार. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మరి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ తరఫున మన డిచ్పల్లి మండలంలో వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మరి అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము మేమే తీసుకొచ్చినాము, మేము చేయంగానే తెలంగాణ వచ్చిందని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు ఇద్దరు ఎంపీలు ఉండి ఏం సాధించలేరు. మన తెలంగాణ చిన్నమ్మ అయినటువంటి సుష్మా స్వరాజ్ మన తెలంగాణ కోసము చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు చనిపోతున్నారు. 1200 మందికి దాదాపు అమరులైనారు. కాబట్టి వీళ్లకు తప్పకుండా తెలంగాణ ఇచ్చేయవలసిందే అని పార్లమెంట్లో కొట్లాడి బిల్లు పాస్ చేయించిన ఘనత మన సుష్మా స్వరాజ్కి దక్కుతుంది. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు సోనియమ్మ ఇచ్చింది, అప్పుడేమో బలిదేవత అని చెప్పిండు, ఇప్పుడేమో మన తెలంగాణ దేవత అని చెప్తుండు మన ముఖ్యమంత్రి. ఇట్లెట్లనే నాకు అర్థం కాదు. ఆమెకు సోనియాకు ఏం అధికారం ఉన్నదని తెలంగాణ ఇచ్చింది మనకు అంటే రాజ్యాంగాన్ని మీరు బద్దలు కొడుతున్నట్టే కదా. అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి వారిచ్చారు. వారిది మాటనే ఇడిసబెట్టి వాళ్ళ పేరు ఇడిసబెట్టేసి మొత్తం సోనియమ్మ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చింది. సోనియా మేము ఇయ్యలేదు. భారతీయ జనతా పార్టీ అక్కడ ఒప్పుకొని తెలంగాణ ఇవ్వవలసిందే అని చెప్పేసి 1200 మంది చనిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. మరి అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు మనం 3 రాష్ట్రాలు విభజన చేసినాం. 3 రాష్ట్రాలకు ఒక్క రక్త బొట్టు చుక్క కూడా కాకుండా 3 రాష్ట్రాలు విభజన చేసినాం. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చి 1200 మంది అమాయక ప్రాణాలు కోల్పోయిన తర్వాత అప్పుడు బీజేపీ మెడల్ వంచి తెలంగాణ తెచ్చింది. కానీ సోనియమ్మ ఏం చేయలేదు.
మళ్ళీ ఇంకోసారి అటువంటి మాటలు మాట్లాడకండి. మన తెలంగాణ చిన్న తల్లి ఎవరంటే అమ్మ మన సుష్మా స్వరాజ్ అని పేరు చెప్పుకుంది. కానీ మీరు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కాంగ్రెసు మరి ఈరోజు ఎందుకు రాలేదు? టీఆర్ఎస్ నాయకుడు ఎందుకు రాలేదు? కేసీఆర్ గారు. మరి మీ సోనియమ్మ ఎందుకు రాలేదు? అక్కడ ఒప్పందం కుదరలేదు మీకు. కాంగ్రెస్లో విలీనం చేస్తేనే బీఆర్ఎస్ పార్టీని వస్తా అని ఒప్పందం కుదరకనే ఇద్దరు రాలేదు. తెలంగాణ మీద అంతా పేరుతుంటే ఏ ఒప్పందాలు అవసరం లేదు కదా, కంపల్సరీ రావాల్సిందే. తెలంగాణ వీళ్ళకు జోహార్లు ఆక్రమించవలసిందే. ఇవన్నీ వదిలిపెట్టేసి రోడ్డుకు వదిలిపెట్టేసి మీ పార్టీ కోసము మీ పార్టీ కోసం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. కనుక మాకు ఇప్పుడు మా సుష్మా స్వరాజ్ అమ్మ ఏదైతే మాకు తెలంగాణ ఇచ్చిపోయిందో ఆమెకు కూడా మేము మా బీజేపీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.